హలో ఫ్రెండ్స్, ఏంది ఒకసారి వీడియో క్లిప్ చూడండి. చూశారు కదా, ఏంది బ్రో మా గురూజీని ట్రోల్ చేస్తున్నావా వామ్మ అని అనమాకండి, అంత పెద్దోని కాదు నేను. ఎందుకంటే గురూజీ గారిని సోషల్ మీడియాలో ఎలా వాడకొడుతున్నారంటే అలా వాడుకుంటున్నారనమాట. మొన్నటిదాకా అల్లు అర్జున్ త్రివిక్రమ్ అని చెప్పి మామూలు కాదు, నేను ఒక 2-3 వీడియోలు చేసి ఉంటాను. అది సడన్గా క్యాన్సిల్ అయింది. మన అల్లు అర్జున్ అన్న మరి ఏం జరిగిందో తెలియదు, వెళ్ళిండు అట్లీ గారితో సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత మన రామ్ చరణ్ త్రివిక్రమ్ అన్నారు. ఓయ్యా ఇంకేంది నీ అమ్మ డ్యాన్సులే పెద్ద తర్వాత అదే స్టార్ట్ అయిద్దామని చెప్పి ప్రతి ఒక్కళ్ళని విజిట్ చేసినాం. అది కూడా క్యాన్సిల్ అని చెప్పి బాగా వచ్చిందనమాట. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంబల బాలుడు పంజావాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి అనేటటువంటి సాంగ్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇది ఎవరి సాంగ్ రా అని అంటే మన కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి వారి సాంగ్ అనమాట. రీసెంట్గా ఆర్సీబీ గెలిచినప్పుడు బంగారు పల్లకి అన్నప్పుడు లాస్ట్కి విరాట్ కోహ్లీ ఎత్తినప్పుడు ఇది పడ్డదనమాట. ఇది పడంగానే నాకు అసలు ఎంటుకలు అయితే నిలబడ్డాయి. నేనైతే స్టేటస్లు పెట్టడంతో నా ముస్లిం ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఒరే నువ్వు ముస్లిం అయ్యి ఇవి పెడతాను ఏంద్రా అంటే, అరే ఏ క్యాస్ట్ అయితే ఏంద్రా సాంగ్లో వైపు ఉంది చూస్తుంటేనే కూర్చొని వస్తున్నాయి అని చెప్పి నేనైతే అనుకున్నా. అప్పుడు ఆర్సీబీ గెలిచినప్పుడు ఇదే అనమాట, ఇదే లైన్ బాగా ఫేమస్ అయింది, బాగా హైలైట్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారి సినిమా కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనేటటువంటిది వైరల్ అయింది. మరి ఈ లైన్ ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బంగారు పల్లకి అని చెప్పి అయ్యప్ప స్వామి వారితో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాల వేసినప్పుడు బాగా ప్రతిష్టాత్మకంగా పాడుతూ ఉంటారు, బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. సో ఈ సాంగ్ను పెట్టి ఈ విధమైనటువంటి ఎడిటింగ్లతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేసేస్తున్నారు. మరి దీంట్లో నిజమెంత, దీంట్లో అబద్ధం ఎంత అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఒకటే చెప్తాను అనమాట. అటు త్రివిక్రమ్ గారు కానీ, ఇటు నాగవంశీ గారు కానీ, అటు ప్రొడక్షన్ హౌస్ కానీ ఏ విధమైనటువంటి ఇది మనకి అఫీషియల్గా తెలియజేయలేదు. ఎన్టీఆర్కి నాగవంశీకి త్రివిక్రమ్ గారి మధ్యలో సినిమా ఉంటుంది అని చెప్పి ఇంత మట్టికి ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ రాలేదనమాట. కానీ మన నాగవంశీ గారు చూసుకున్నట్లయితే ఈ విధంగా 2 శ్లోకాలు అయితే పెట్టారు. నేను ఎంత బైహైట్ చేసినా నాకైతే రాలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా బైహైట్ చేస్తే నన్ను ట్యాగ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేయండి, ఆ తర్వాత నా యూట్యూబ్లో మీ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ విధమైనటువంటి శ్లోకాలు పెట్టిండు. ఇంకా పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాగవంశీ గారి స్టూడియో గీతార్ట్స్ దగ్గరికి వెళ్ళి తారక్ అనేటటువంటి నినాదాలు అయితే చేయడం జరిగింది. ఇక దీని ద్వారా భయంకరమైనటువంటి ఎడిటింగ్లు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూసుకున్నట్లయితే జస్ట్ ఒక గంట క్రితం నాకైతే సోషల్ మీడియాలో దొరికింది. అప్పుడే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ అన్నా చెప్పలేదు, త్రివిక్రమ్ చెప్పలేదు, నాగవంశీ చెప్పలేదు, సినిమా తీయబోతున్నా అనేటటువంటి కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు అప్పటికప్పుడే అనేసుకున్నారనమాట. అయ్యప్ప స్వామి బయోగ్రఫీ అయితే మా ఎన్టీఆర్ అన్న నటించబోతుండో అబ్బబ్బబ్బా మామూలు రోజులు పర్లేదు. ఇప్పుడు దాకా కృష్ణులాగా చూసాం, రాముల్లాగా చూసాం, ప్రతి ఒక్క క్యారెక్టర్లో చేశారు, శివుడు వారి క్యారెక్టర్లో చేశారు. కానీ అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్లో ఏ విధమైనటువంటి హీరో చేయలేదు. ఆ సుబ్రహ్మణ్య స్వామి స్టోరీ మనకు అంతగా తెలియదు, కానీ వింటంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు గణేష్కి ఆయనకు ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ముల్లోకాలు తిరిగిరా అంటే ఆయన నెమల వాహనం వేసుకొని ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్లోనే మొత్తం తిరిగి వచ్చేస్తారు అనమాట. కానీ మన గణేష్ చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు చుట్టూ తిరిగి వీళ్ళకి మించిన లోకం ఏముంది అంటాడు. సో మీరు ఇక్కడ కనిపెట్టాల్సింది ఏంటంటే గంటలోనే ముల్లోకాలని చుట్టూ వచ్చిందంటే ఆయనకు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్స్లు తీసుకొని సినిమా తీస్తే మట్టికి నిజంగా చెప్తున్నా భయ్య, డే 1 250 కోట్లు 300 కోట్లు అనేటటువంటిది చాలా 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 చిన్న ఫిగర్ అయిపోద్ది. 500 కోట్లు వేసుకున్నాక ఆయన ఎవడు క్వశ్చన్ చేయడం అనమాట. ప్రతి థియేటర్లో కూడా గుళ్ళులాగా మారిపోతే, ప్రతి స్క్రీన్లో కూడా గర్భగుళ్ళలాగా మారిపోయి మనమైతే నైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది, మనమైతే పూజలు అయితే చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి గెటప్లో ఆ విధమైనటువంటి షోలం పట్టుకొని ఆయన నడిచొస్తుంటే ఈ లైన్ లాంటిది ఒక లైన్ పడితే మన వేరే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా అప్రోచ్ చేయాలంట. అది కూడా భారీ ఎత్తున ఉంటుందంట. ఈ విధంగా త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడే కాదు, కథను కూడా బాగా హ్యాండిల్ చేస్తుంటారు. మన రాజమౌళి గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఒకవేళ త్రివిక్రమ్ గారు యాక్షన్ సినిమాలు కానీ తీయటం మొదలు పెడితే మేమంతా సర్దుకోవాలి అనేటటువంటిది ఆయన చాలాసార్లు తెలియజేశాడు. ఈ విధంగా అయ్యప్ప స్వామి గెటప్లో మన ఎన్టీఆర్ అన్న ఎలా ఉంటాడో అనేటటువంటిది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా ఉండదు. అసలు తారకన్న లైనప్పు కనపట్ల కానీ మామూలుగా లేదు. ఇప్పుడు ఆగస్టులో చూసుకున్నట్లయితే వార్ వస్తుందన్నమాట. అది చూసుకున్నట్లయితే మన స్పై యూనివర్స్ అండ్ మంచి యాక్షన్ సీన్స్ అయితే ఉంటే బాలీవుడ్ వాళ్ళు మనకు మంచి మసాలా అయితే తినిపిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వచ్చేది. అది చూసుకున్నట్లయితే ఫుల్ డ్రామాటిక్ డ్రామా అనమాట. అంటే మొత్తం అడ్వెంచర్ గ్యాంగ్స్టర్ సినిమా లాగా ఉంటుంది అని చెప్పి మనమైతే ఉన్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అనేది నెల్సన్తో ఉంది. అందులో డార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే త్రివిక్రమ్తో కూడా 100% కన్ఫర్మ్ అయినట్టు క్లారిటీగా కనొస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మొత్తం మైథాలజీ ఉంటుంది అనమాట. అసలు
ఒకవైపు స్పై యూనివర్స్, ఒకవైపు మైథాలజీ, మళ్ళీ మధ్యలో డార్క్ కామెడీ, మళ్ళీ మధ్యలో గ్యాంగ్స్టర్. ఈ విధమైనటువంటి లైనప్ నాకు తెలిసే తెలుగు హీరోస్లో ఏ విధమైనటువంటి హీరోకి లేదు అనేటటువంటిది 100% ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తాడో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న కూడా ఎన్టీఆర్ రూల్, ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ అనేటటువంటి నామకరణం అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే పుష్ప పడ్డప్పుడు అరే ఇది ఎన్టీఆర్ ఇంకా బాగా చేసేవాడరా, కాంతార చూసినప్పుడు అబ్బా ఇది ఎన్టీఆర్ ఇంకా బాగా చేసేవాడరా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే దైవ భక్తులు మట్టికే, కానీ దేవుడు క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఎన్టీఆర్ అనుకునే దాంట్లో అయితే 100% నటిస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వెయిటింగ్. మరి మీరు ఎదురు చూస్తున్నారు లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంకొకసారి మీకోసం చెప్తా. మంబల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. ఎలా ఉంది వైబ్? నేను పాడుతుంటే నెట్ ఉందంటే ఇక మ్యూజిక్ ఆ బిగ్ స్క్రీన్ మీద ఏంటంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి.